ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి, ముఖ్యంగా మైలవరంకి సంబంధించి మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్న నాయకుడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ ఈరోజు మీ పార్టీ పైన కానీ జోగి రమేష్ గారి పైన అనేకమైన విషం చిమ్ముతున్నారు. ఏం చెప్తారు? పులులు వేదం వల్లించినట్లు పిల్లులు పిచ్చుకలను ఆదరించినట్లుగా కృష్ణప్రసాద్ మాటలు ఉన్నాయి. ఎందుకంటే నిన్నటిదాకా ఈ పార్టీ తనకి పునర్జీవితాన్ని ఇచ్చింది, రాజకీయ పునర్జీవితాన్ని ఇచ్చిందని చెప్పుకుంటూ వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ, లేకపోతే తనకు సీటు త్యాగం చేసిన జోగి రమేష్ గారి మీద విమర్శలు చేయడం చాలా ఇబ్బందికరంగాను. ఇంకోటి ఏంటంటే అసలు అతని స్వభావం ఏంటంటే చంచల స్వభావం. అంటే మీకు తెలిసే ఉంటుంది చంచల స్వభావం అంటే ఏ వ్యక్తి కూడా స్థిమితంగా ఉండడు. అలా స్థిమితంగా లేకుండా క్షణికావేశంలోనో అప్పటికప్పుడు తన అభద్రతాభావంతో తన నేలను తానే నమ్ముకోలేని పరిస్థితిలో అతను ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాడు. ఇవాళ కూడా అతను మైలవరం నియోజకవర్గంలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ నుంచి అభ్యర్థిని చెప్పుకుంటూ ఇంటింటికి ఏ స్థితికి వచ్చాడంటే ప్రముఖ పారిశ్రామికవేత్తను, నేను పెద్ద కుబేరుణ్ణి, తెల్ల కాగితానని చెప్పుకున్న వ్యక్తి ఈరోజు టీడీపీ నాయకుల ఇళ్ళకి, అంటే ఏ రోజు అసలు ఈ చుట్టుపక్కల మేమే వెళ్ళం, అతను ప్రతి ఇంటికి తిరుగుతూ అయ్యా మీరు సపోర్ట్ చేయండి అని ఏమంటారు అది దేబ్రించుకుంటూ ఇళ్ళమ్మడి తిరగడం ఆశ్చర్యంగాను నవ్వుగాను ఉంది మాకు. వాట్ ఈజ్ ఇట్ మేబీ? యుద్ధానికి సిద్ధమయ్యాం, జగనన్న జెండా మా ఎజెండా. ఓకే కమాన్ చూసుకుందాం. నెక్స్ట్ అంటే దేవినేని ఉమా గారికి సంబంధించి మొన్నటి వరకు డి అనే స్థాయికి ఉన్న వీళ్ళు మేము కలిసి పని చేస్తాము, మాకు ఆస్తి తగదలేవంటూ కూడా ఈరోజు వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు. ఎస్, ఒకటండి, ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడం అనేది పెద్దల ఇది. దానికి నేనేమంటానంటే దేవినేని ఉమా కలిసి పనిచేసిన, కృష్ణప్రసాద్ కలిసి పనిచేసిన, ఎందుకంటే నిన్నటిదాకా అదే నోటితో ఆ కృష్ణప్రసాద్ గారు అతన్ని తూర్పారబడుతూ అసలు అనరాని మాటలు, అరే ఒరే వెధవ తొక్క తోలు అని చాలా మాట్లాడారు. సరే ఇవాళ అవన్నీ మర్చిపోయి కౌగిలించుకుని మాట్లాడుకుంటూ చేసుకుంటూ అదే వాళ్ళకే చెల్లింది. ఎందుకంటే నీచం కంటే మరణం మేలు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అసలు ఆ మాటలు నా నోటితో చెప్పలేను, ఎందుకంటే ఎబ్బెట్టుగా ఉంటాయి. అలాంటి వ్యక్తులు రాజకీయాలు చేస్తే ప్రజలకు ఏమని మనం సందేశం ఇస్తాము, ప్రజలకు ఏమని మనం మోటివేట్ చేసుకుంటాం. సరే నిజమే, వైసీపీ నుంచి నువ్వు తెలుగుదేశంలోకి వెళ్ళావు, ఇదే మైలవరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నావు, ఇదే మైలవరం నియోజకవర్గ ప్రజలకి నిన్నటిదాకా నీ విన్నంటున్న వాళ్ళని వాళ్ళకేమని సమాధానం చెప్తావు? వీళ్ళ మీద కేసులు పెట్టి, తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టించి, లేకపోతే తెలుగుదేశం వాళ్ళని తూర్పారబెట్టి వాళ్ళు ఎలా నిన్ను కౌగలించుకుంటారు? అసలు ఈ రాతంతా కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలా ఉంది అంతే. ఓకే, మైలవరంకి సంబంధించి గత కొంతకాలంగా ఇక్కడ కమ్మ వర్గానికి సంబంధించిన రాజకీయ నాయకులే ఎమ్మెల్యే అవుతున్న సందర్భం, కానీ ఈరోజు ఒక సామాన్యుడికి, ఒక బీసీకి చెందిన వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించడం అంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? తిరుపతిరావు గారి గెలుపు కోసం మీరు ముఖ్య నాయకులుగా, మైలవరం సంబంధించి ముఖ్య నాయకులు ఏ విధంగా ముందుకు? మంచి ప్రశ్న అడిగారండి. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యూహాలు అనుకోవచ్చు, లేకపోతే ఆయన సిద్ధాంతం అనుకోవచ్చు, ఆయన నైజం అనుకోవచ్చు, ఏదైనా కానీ ఒక పద్ధతి ఉంటుంది. ఏంటో తెలుసా? తనను నమ్మిన సిద్ధాంతం కోసం, తను నమ్మిన వాళ్ళ కోసం, లేకపోతే తను ఒక మనిషి కమిట్మెంట్ ఇస్తే ఎందాకైనా వెళ్ళే తత్వంతో ఇవాళ చాలామందికి అట్టడుగు స్థాయి వాళ్ళు, మీకు తెలిసే ఉంటుంది, ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. అదే అనంతపురంలో ఒక పనికి ఆహారం పథకం, అతని పేరేదో నాకు అడిగేది, పనికి ఆహార పథకం కూలీని కూడా ఇట్లాగే ఎమ్మెల్యే క్యాండిడేట్గా టికెట్ ఇచ్చి మొత్తం అస్త్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అతనికి అప్పచెప్పి ముందుకు నడపడం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారి సాధ్యం. ఎందుకంటే నందిగం సురేష్ గారు ఒక ఆయన ఎంపీ అవ్వటం, ఆవిడ గారు అనురాధ మేడం గారు ఒక ఆవిడ ఎంపీ అవ్వడం, అసలు ఇవన్నీ చూస్తుంటే మనం అసలు ఈ రోజుల్లో సాధ్యమా ఇది అని అనిపిస్తుంది అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఒక్క జగన్ వల్ల ఇలాంటివి సాధ్యం అవుతాయండి. ఇప్పుడు మా సర్నాల తిరుపతిరావు ఒక జడ్పీసీ, సామాన్య జడ్పీటీసీ. ఈ జడ్పీటీసీని ఇతను సామాజిక వర్గ నేపథ్యం కావచ్చు, లేకపోతే బీసీ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద యోధులు, పెద్ద పెద్ద సామాజిక వర్గాలు, చిన్నప్పటి నుంచి మేము నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి 35 ఏళ్ళ నుంచి చూస్తున్నానండి ఈ రాజకీయాలు. అసలు ఈ ఎవరిదో సామ్రాజ్యం అనుకునే పరిస్థితుల నుంచి ఒక్కసారిగా ఈ మైలవరం నియోజకవర్గం వాతావరణం అంతా మారిపోయింది. విచిత్రంగా ఉందన్నమాట. ఎందుకంటే మొన్న సర్నాల తిరుపతిరావు గారి కార్యాలయం ఓపెనింగ్ అప్పుడు చూసాము. అసలు ఆ జనము ఏదో పాముల పుట్టలోంచి కన్నా ఏదో వస్తాయి కదా, అలా ఉందన్నమాట. విచిత్రంగా నాకే అనిపించింది.
అమ్మ జగన్ గారు ఇంత పెద్ద పని చేశారా, భలే గొప్పగా ఉంది, నిజం ఇదే జరగాలి అనిపించింది సార్. చెప్పండి. అంటే వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మంత్రివర్యులు జోగి రమేష్ అంటే ఆయన ముక్కుసూటిగా ఉండే తత్వం అందరికీ తెలుసు. కానీ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అంటే ఎంతోమంది నిరుభాగ్యులు ఆదుకున్న సందర్భం కానీ ఎంతోమంది విద్యార్థులను చదివిస్తున్న సందర్భం, పెడనకి సంబంధించి ఆయన జరిగిన అభివృద్ధి ఏం చెప్తారు సార్? ఒకటండి, నేను అనుచరుని అని చెప్పను. ఎందుకంటే జోగి రమేష్ గారు అంటే ఇష్టం, ఒక స్నేహతత్వం, ప్రేమతత్వం, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. నేనే అనుచరుని కాదు, ఆయన సహచరుణ్ణి, ఆయన స్నేహితుడిని, ఆయనకు ప్రాణం ఇచ్చే ఒక స్నేహితుడిని. అది ఆయన నాటే అనుచరుడు. ఇంకా నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. టీడీపీ జనసేన కూటమికి భాగంగా ఈరోజు ఎన్నికల్లో ముందుకు వస్తున్నాయి వైఎస్ఆర్సీపీని ఓడించడానికి. ఎలా అయినా ఈసారి వైఎస్ఆర్సీపీని గద్దె దించుతామంటున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఏం చెప్తారు? మంచి మాట అడిగారండి. దీనికి మాత్రం చాలా క్లారికల్గా చెప్తా, నా దగ్గర జవాబు ఉంది. జగన్ గారి గదికి ఈ మధ్య ఒక పాట ఒకటి వచ్చింది, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండెలో నిద్రపోవడమే నా ఎజెండా అనేది జగన్ గారి నినాదం. నిజంగా ఆ పాట కూడా బాగా జనాలకు బాగా నచ్చింది. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరు ఎంతమంది ఎన్ని జెండాలు కలిసినా, లేకపోతే జనసేన కలవచ్చు, ఇంకో సేన కలవచ్చు, లేకపోతే ఈ సామాజిక వర్గాల సేనలు రకరకాల వ్యూహాలు చేసుకున్నా, ఏం చేసుకున్నా అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి జెండా విజయకేతనం అనేది సాధ్యం. ఎందుకంటే ప్రజలలో ఒక బలమైన ముద్ర వేసుకుని భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకి మంచి ఇలా జరుగుతుందా అని నోరెళ్ళ పెట్టే పరిస్థితులు ఈరోజు. ఒకటే చెప్తున్నాను సార్, చిన్న లాజిక్ ఏంటంటే, ఈ రాష్ట్ర జనాభా మొత్తం 4,06,00,000. ఇది ప్రజలకు కూడా మీరు కూడా దయచేసి తెలియజేయాలి. ఈ రాష్ట్ర జనాభా 4,06,00,000. దానిలో లబ్ధిదారులు, ఇది ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, దానిలో లబ్ధిదారులు 2,84,00,000 మంది లబ్ధిదారులు. ప్రపంచ చరిత్రలో ఇలాంటి సిచ్యువేషన్ లేదు. ఈ 2,84,00,000 మంది లబ్ధిదారులు, నా ఈక్వేషన్ చెప్తున్నా, 84,00,000 మంది ఎగిపోయినా 2 కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి గారు వెనుకున్నారు. అలాగే మిగిలిన ఓట్ల శాతంలో జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్స్ కానీ కనీసం 30% ఉంటారు. ఇంకేం కావాలా? గెలిచా 175 కన్ఫామ్, అంతే. జనసేన పార్టీకి 24 సీట్ల కేటాయింపు పైన ఆ పార్టీ నాయకులే జీర్ణం చేసుకోలేకపోయిన పరిస్థితి. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి అంతలా కొమ్ము కాస్తున్న కారణాలు ఏంటి? ఒకటండి, నాయకుడు అంటే నిబద్ధత కావాలి, నాయకుడు అంటే గట్స్ ఉండాలి, నాయకుడు అంటే ఒక కసి, ఒక స్థైర్యం, ఒక వ్యూహం ఉండాలి. ఇవేవీ లేని వ్యక్తి చపల చిత్తంతో డయాస్ మీద మైకు దొరికింది కదా అని కంగిరిగా బిహేవ్ చేస్తూ ముందు తాను నాయకుడిగా ప్రూవ్ చేసుకోలేని వాడు ఆ సామాజిక వర్గానికి ఏం న్యాయం చేస్తాడు? లేకపోతే తను నమ్మిన ఏదైతే జనసేన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకేం న్యాయం చేస్తారు? తప్పు కదా. ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతూ చిన్నపిల్లలు పాపం ఆ జనసేనలో ఉన్న కార్యకర్తలు వాళ్ళందరినీ చిన్న సామాజిక వర్గ నేపథ్యంలోనూ మరోటో సినిమా నటుడి రూపంలోనూ ఆ జుట్లు ఎగరేసి పిచ్చి చేష్టలన్నీ చేసి అతను ఏదో సాధించేశాను అనుకున్నారు. అది జరగదు. ఈ ఆంధ్ర ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఇలాంటివన్నీ ఎప్పుడో ఎన్టీ రామారావు కాలంలో అయిపోయినాయి. ఇప్పుడు జనం ఎవరు నమ్మరు సార్. చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఎందుకు కావాలి అంటే ఏం చెప్తారు? మరి అసలు ఎందుకు కావాలి ఏంటి సార్? కావాలి ఒకటే, ఎందుకు కావాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే మీకు తెలుసా, నవరత్నాలు ఇలా జరుగుతాయి ప్రజలకు వస్తాయని మీకు తెలియదు కదా. అలాగే నా తోటి సహచరులు కానీ, నా వయసు వాళ్ళు కానీ ఎవరైనా ఊహించారా అసలు రాష్ట్రాభివృద్ధి? మన జీడిపి ఈరోజు ఇంత అభివృద్ధిలో ఎందుకుంది? మన జీడిపి విపరీతంగా పెరిగింది. కేవలం ప్రజల దగ్గర మనీ సర్క్యులేషన్ పెరిగింది, సామాన్యుడికి కొనుగోలు శక్తి పెరిగింది. దానివల్ల జగన్మోహన్ రెడ్డి అనేవాడు దేవుడయ్యాడు. ఇప్పుడు మన పూజ గదిలో దేవుళ్ళ ఫోటోలతో పాటు వాళ్ళ తండ్రి గారు ఫోటో పెట్టిన వాళ్ళు ఆయన. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో కూడా పెట్టుకోవాలి అన్నారు. అసలు తండ్రి ఫోటో అనే కాదు, అసలు దేవుడి కంటే ఎక్కువ కొలుస్తున్నారు. మనకు తెలియని దేవుళ్ళు చాలామంది చూస్తామండి. అసలు నిజ దేవుడు మన కళ్ళ ముందున్న దేవుడు జగన్మోహన్ రెడ్డి. జనం మర్చిపోవడం జరగదండి అసలు. సంబంధించి టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ వసంత కృష్ణ ప్రసాద్ ప్రత్యర్థి అయితే సర్నాల తిరుపతిరావు గారి మధ్య పోటీ ఎలా ఉంటుంది? ఇద్దరు మధ్య ప్రజల్లో ఎవరు ఎక్కువగా ఆదరణ పలికి కావాలి? ఎస్, మంచి మాట చెప్పారు సార్. ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో వసంత అవ్వచ్చు, లేకపోతే దేవినేని అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఎవరు ఎన్ని రకాలుగా పోటీ చేసినా సర్నాల తిరుపతిరావు అనే ఒక సామాన్య వ్యక్తి ఈరోజు జనం గుండెల్లోకి చాలా స్పీడ్గా చొచ్చుకెళ్తున్నాడు. ఎందుకంటే ఒక బీసీ వర్గానికి చెందిన యాదవ
సామాజిక వర్గానికి చెందిన సోదరుడు అతను. చాలా సౌమ్యుడు, చాలా చక్కని మృదు స్వభావి, చక్కగా తన కార్యక్రమం తను చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన ఒక అస్త్రంలా ముందుకెళ్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ కూడా చెప్తాను సార్. కృష్ణప్రసాద్ కాదు, కృష్ణప్రసాద్ తల్లో జేజం వచ్చిన ఈ మైలవరం నియోజకవర్గంలో గెలుపు అనేది సన్నాల తిరుపతిరావు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇందాక ఒక ఈక్వేషన్ చెప్పా, మళ్ళీ చెప్తున్నాను. ఈ నియోజకవర్గంలో 2,73,000 ఓట్లు ఉన్నాయి. అయ్యా కృష్ణప్రసాద్ గారు రాసుకో, ఈ నియోజకవర్గంలో 2,73,000 ఓట్లు మైలవరం నియోజకవర్గంలో. దీనిలో 1,84,000 ఓట్లు లబ్ధిదారులు సార్. అలాగే ఈ 1,84,000 ఓట్లలో 50,000 ఓట్లు మా వైసీపీకి వేయాలనుకున్నా, 1,34,000 ఓట్లు మాకు ఫిక్స్డ్. ఇది మేము ఆల్రెడీ విజయం సాధించాం. మిగతా లక్షలో వైసీపీ శ్రేణులు కనీసం 30-40% ఉన్నారుగా. నీకు 60% వేసుకో, మేమేగా విన్ను. కాబట్టి మీకు కనుచూపు మేరలో విజయం లేదు, రాదు. జగన్మోహన్ రెడ్డి గారు మరో 15 ఏళ్ల పాటు తప్పనిసరిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారు. ప్రజల జీవితాలు సమూలంగా మారుతూ, ప్రజల జీవితాలు ఒక ఉత్తేజం పెరుగుతూ, ప్రజల లివింగ్ స్టైల్ పెరుగుతూ, అంటే ఎకానమీ పెరిగి చాలా బాగుంటాయి. ఇప్పుడు చదువుకున్న పిల్లలు రేపొద్దున మరో చురకత్తులు అయిపోతారు. రాబోయే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి సొంత సైన్యం ఉందండోయ్. ఏంటో తెలుసా? అమ్మఒడి రూపంలో లబ్ధి పొందినా, లేకపోతే విద్యాదీవన రూపంలో లబ్ధి పొందినా, లేకపోతే ఇప్పుడున్న గోరు ముద్దల రూపంలో లబ్ధి పొందినా, లేదా ఫీజు రియంబర్స్మెంట్ మీద లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా పెద్ద సైన్యం. ఈ సూక్ష్మం మీకు తెలియదేమో. వాళ్ళు రేపు రాబోయే 5 ఏళ్లలో చాలా సుశిక్షితులైన సైనికులు ఈ జగన్మోహన్ రెడ్డికి మరో 20 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని నడిపిస్తారు. అంటే ఈ బ్యాచ్ వచ్చింది ఇప్పుడు, నెక్స్ట్ మళ్ళా బ్యాచ్ ఇట్లా ఇక జగన్ తాగడం మీరు కాదు, మీ తల్లో జేజమ్మలో కూడా కాదు. ఇక మీరు ముడుచుకొని హ్యాపీగా ఉండండి అంతే. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.